ఓం శ్రీమాత్రే నమః. వరలక్ష్మీదేవి వ్రతం. ఎవరైతే వరలక్ష్మీదేవి వ్రతం ఆచరించలేదో వారు ఈ చారుమతీదేవి కథ విన్నా సరే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వరలక్ష్మీ వ్రతం శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక ఆచారం. అయితే వరాలిచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. స్వయంగా ఆ దేవతయే ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించమని చారుమతి అనే ఒక పతివ్రతకి అమ్మవారు సెలవిచ్చారు. ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. సకల ఐశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయి. దయాగుణం, సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవి. వరాలనిచ్చే తల్లి కనుకనే ఆమెను వరలక్ష్మీదేవిగా కొలుస్తాం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా పాటించి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం గృహిణులు, మహిళలు వ్రతాన్ని నిర్వహిస్తారు. అష్టలక్ష్మి ఆరాధన చాలా ఫలితాన్ని ఇస్తుంది. ఒక్క వరలక్ష్మీదేవి వ్రతం అంతటి ఫలితాన్ని ఇస్తుందని ధార్మిక గ్రంథాలు కూడా పేర్కొంటున్నాయి. జగన్మాత పార్వతీదేవి ఒకనాడు సకల సౌభాగ్యాలనిచ్చే వ్రతం ఏదైనా ఉందా అని ఆ పరమేశ్వరుణ్ణి అడిగితే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే సిరి సంపదలు, సౌభాగ్యం లభిస్తాయని తెలిపారు ఆ పరమేశ్వరుడు. దీనికి సంబంధించిన కథను పార్వతీదేవికి విధి విధానాల ద్వారా శివయ్య అందించారు. పూర్వం మగధ రాజ్యంలోని కుందీ నగరంలో చారుమతి అనే వివాహిత ఉండేది. ఆమెకు కలలో అమ్మవారు కనిపించి తన వ్రతాన్ని ఆచరించమని కోరింది. అయితే పొద్దున్నే తన స్వప్న వివరాలను కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు కూడా వ్రతాన్ని ఆచరించమని సూచించారు. పెద్దలు, కుటుంబ సభ్యులు సహకారంతో చారుమతి ఆ వ్రతాన్ని ఆచరించి శ్రావణ శుక్లపక్షం శుక్రవారం ప్రాతకాల వేళల్లో స్నానాదులు ఆచరించి తోటి ముత్తైదువులతో కలిసి మండపంలో లక్ష్మీదేవి అమ్మవారి స్వరూపాన్ని ఆవాహన చేసి వ్రతాన్ని నిర్వహించింది. వ్రతం తరువాత ఆమె సకల సంపదలతో జీవితాన్ని కొనసాగించినట్టు ఈశ్వరుడు పార్వతీదేవికి వ్రత వివరాలను వివరించాడు. సాక్షాత్తు పరమేశ్వరుడు వెల్లడించిన వ్రతం వరలక్ష్మీ వ్రతం. ఈ శుభదినాన మహిళలు ఈ వ్రతాన్ని ఆచరించినా లేదా ఈ కథను విన్నా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు. అయితే శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పం చారుమతి పూర్తి కథను ఇప్పుడు వివరిస్తాను. సూత మహాముని సౌనకుడు మొదలగు మహర్షులను చూసి ఇలా పలికెను: మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునటువంటి ఒక వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను. దానిని మీకు చెప్పెదా వినుడు. కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిగణ ఖచ్చితబంగు సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుని ఉన్నప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి, దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతం ఆచరించడం వలన సర్వ సౌభాగ్యములను, పుత్ర పౌత్రాదులను కలిగి ఉంటారో, సుఖమునందుదురో అట్టి వ్రతము నాకు సెలవీయమని అడిగెను. అప్పుడు పరమేశ్వరుడు ఇలా పలికెను: ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగజేసెడి వరలక్ష్మీ వ్రతమునని ఒక వ్రతము కలదు. ఆ వ్రతమును శ్రావణమాస శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు చేయవలేను అని పార్వతీదేవికి సెలవిచ్చెను. అప్పుడు పార్వతీదేవి ఇలా పలికెను: ఓ లోకారాధ్య, నీవు ఆనతి ఇచ్చిన ప్రకారము వరలక్ష్మీదేవి వ్రతము ఎలా చేయవలెను? ఆ వ్రతము ఏ దేవీ దేవతలను పూజించవలెను? పూర్వం ఎవరు ఈ వ్రతమును ఆచరించబడింది? దీనివల్ల
ఓ లోకారాధ్య, నీవు ఆనతి ఇచ్చిన ప్రకారము వరలక్ష్మి వ్రతంబును ఎటుల చేయవలెను? ఆ వ్రతంబునకు విధి ఏమి? ఏ దేవతను పూజించవలెను అని పూర్వం ఈ వ్రతమును ఎవరిచే ఆచరింపబడినది? సెలవీయండి ప్రభు అని చెప్పెను. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవిని చూచి, ఓ కాత్యాయిని, వరలక్ష్మి వ్రతమును సవిస్తరముగా నేను నీకు చెప్పేదా వినుము. మగధ దేశంబున కుండినంబను అనే ఒక పట్టణము కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారములతోడను బంగారు గోడలు గల ఇండ్లతోడను కూడియుండు. అట్టి పట్టణమునందు చారుమతి అను ఒక మహిళ కలదు. ఆ వనితామణి ప్రతి దినమున ఉషకాలంబున మేల్కొని స్నానము చేసి పెద్దలకు అనేక విధంబులైన ఉపచారములు చేసి ఇంటి పనులు చేసుకుని మితముగాను ప్రియముగాను భాషించుచుండెను. ఇట్లుండే ఆమె యందు మహాలక్ష్మికి మిక్కిలి సంతోషము కలిగి అనుగ్రహించి ఒకనాడు స్వప్నంబున ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారము నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరములు నీకు ఇచ్చేదా అని అమ్మవారు సెలవిచ్చారు. చారుమతీదేవి స్వప్నంబులోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణా నమస్కారములు చేసి అనేక విధమైన స్తోత్రములు చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగని జనులు ధన్యులగును, విద్వాంసులగును, సకల సంపన్నులగును అయ్యెదరు అని పలికెరు. తరువాత నేను జన్మాంతరంబున చేసిన పుణ్యం విశేషం వలన నీ పాదదర్శనంబు నాకు కలిగెనని చారుమతీదేవి మహాలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకొనెను. అంత పిదప మహాలక్ష్మి సంతోషము చెంది చారుమతికి అనేక వరములిచ్చి అంతర్ధానమయ్యారు. చారుమతి తక్షణమే నిద్ర మేల్కొని ఇంటికి నాలుగు ప్రక్కలా చూసి వరలక్ష్మీదేవి కానక, ఓహో, నేను కలగంటిని అనుకుని భావించి ఈ స్వప్న వృత్తాంతం మొత్తం పెనిమిటి, మామగారు మొదలైన వారందరితో చెప్పి, వారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. శ్రావణ మాసంబు వచ్చిన తోడనే వెంటనే వరలక్ష్మీ వ్రతం అవశ్యముగా చేయవలసినదని చెప్పిరి. పిమ్మట చారుమతి స్వప్నము విన్న స్త్రీలు శ్రావణ మాసం ఎప్పుడు వచ్చునా అని ఎదురు చూచుచుండిరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణ మాస పౌర్ణమి ముందుగా వచ్చేది శుక్రవారము వచ్చెను. అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా ఈ దినమే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినమని ఉదయమునే మేల్కొని స్నానములు చేసి చిత్త వస్త్రంబులం కట్టుకుని చారుమతి దేవి గృహంబున ఒక ప్రదేశమునందు గోమయముచే నలికి మంటపం ఏర్పరిచి అందున ఒక ఆసనంబు వేచి దానిపై కొత్త ప్రియము పోసి మర్రి చిగుళ్ళు మొదలగు పల్లవంబులచే కలసం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి మిక్కిలి భక్తియుక్తులై ధ్యానావాహనాది షోడశోపాచార పూజలను చేసి 9 సూత్రంబులను కల తోరంబును దక్షిణ హస్తమున కట్టుకుని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులను నివేదన చేసి ప్రదక్షిణంబు చేసిరి. ఇలా ఒక్క ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీలు కొందరికి కాళ్ళయందు గల్లు గల్లుమని శబ్దములు కలిగెను. అంతా కాళ్ళు చూచుకొనిన గజ్జెలు మొదలగు ఆభరణములు కలిగి ఉండగా వారందరూ, ఓహో, వరలక్ష్మీదేవి కటాక్షముల వలన ఇలా కలిగినని ఎంతో ఆనందము చెంది మరి ఒక ప్రదక్షిణం చేయగా హస్తములు యందు దగదగ మానంబుగా పొలయుచుండు నవరత్న ఖచితంబులైన కంకణములు మొదలగు ఆభరణములు ఉంటిరి. ఇంకా చెప్పనేల 3వ ప్రదక్షిణంబు చేయగానే ఆ స్త్రీలందరూ సర్వభూషణ అలంకారులై ఆ స్త్రీలు గృహంబులెల్లా స్వర్ణమయంబులై రథ గజ తురగ వాహనంబుల తోడ నిండి ఉండెను. అంతటా స్త్రీలందరూ కూడా గృహంబులకు పోవుటకు వారి వారి ఇండ్ల నుంచి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లు అన్నీ వచ్చి నిల్చెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమచే
ముగా పూజ చేయించిన పురోహితునికి 12 కుడుములు వాయినం దానం ఇచ్చి దక్షిణ తాంబూలమిచ్చి ఆశీర్వాదం నొంది వరలక్ష్మీదేవికి నివేదనము చేసిన భక్ష్యాదులను బంధువుల తోడ నెల్లరును భుజించి తమ కొరకు వచ్చి కాచుకొని ఉన్న గుర్రములు ఏనుగులు మొదలగు వాహనములనెక్కి తమ తమ ఇండ్లకు పోవచ్చు ఒకరితో ఒకరు ఓహో చారుమతీదేవి భాగ్యంబమేమని చెప్పవచ్చెను. వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షంబాయెను. ఆ చారుమతీదేవి వలననే కదా మనకిట్టి మహాభాగ్యం సంపదలు కలిగినని చారుమతీదేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ ఇండ్లకు పోయిరి. పిదప చారుమతీదేవి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరం ఈ వ్రతము ఆచరించుచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములతో కూడుకుని సుఖముగా నుండిరి. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును అందరూనూ చేయవచ్చును. అట్ల నోచిన సర్వ సౌభాగ్యంబులమును కలిగి సుఖంబుగా నుందురు. ఈ కథను వినువారలకు కూడా చదువువారకు కూడా వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యంబులు సిద్ధించును అని పరమేశ్వరుడు పలికెను. వరలక్ష్మి వ్రత కథ. ఈ రోజున ఈ వ్రత కథ తరువాత సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు చాలా మంది. అయితే సత్యనారాయణ వ్రతం దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ వీడియో కూడా చూడండి. స్వయంగా అన్నవరం పూజారి గారే వివరణ ఇచ్చారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.